జగిత్యాల పట్టణంలోని 1వ వార్డులో 17 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను 4వ వార్డులో రోడ్డు పనులను పరిశీలించారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. శంగులపల్లిలో డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయడంతో డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారం చేయడం జరిగిందని అన్నారు. జగిత్యాల పట్టణంలో అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, పట్టణంలో అన్ని కుల సంఘాల భవనాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆయన అన్నారు. త్వరలోనే నూతన పనులు ప్రారంభించుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోట మల్లికార్జున్, కూసరి అనిల్, క్యాదాస్ నాగయ్య, క్యాదాస్ నవీన్, శరత్రావు, ఏనుగుల రాజు, చుక్క నవీన్, కూతురు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు పక్కకు లేదు చెప్తే కదా ఇది మనం వచ్చాక కేసు రోడ్ కదా ఇది కూడా ఊరుండేది సమయం జరిపి थोड़ा खराब हुआ है पूरा खिलाएंगे मिलता है। చెప్పించుకుంటే వాళ్ళకి ప్యాచ్లు ఉన్నాయి, ప్యాచ్లు వేసుకుని ఉన్నప్పుడు తర్వాత ఈ రోడ్డు పక్కన అదే పెద్ద అయిపోయింది. ఏదైతే ఈరోజు జగిత్యాల దొడ్డి కొమరయ్య విగ్రహం వద్ద నుంచి ఎస్వేల రోడ్డు పోయే మధ్యలో చాలా పెద్ద రోడ్డు, మా కుర్మాండలు కుర్మ కుటుంబాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఆ రోడ్లో మోరీ సమస్య చాలా ఉండింది. మరి ఆ మోరీ మంచిగా బందోబస్తుగా చాలా దొడ్డుగా కూడా కట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు దాదాపు 62.5 కోట్ల నిధులతోటి ఏదైతే టెండర్లు వెళ్తున్నారో జగిత్యాల అభివృద్ధిగా ఈ ప్రాంతంలో మళ్ళీ కొంచెం రోడ్ అంతా కూడా దెబ్బతిన్నది. రోడ్ వేసి ఈ మోరీ అంతా కూడా అందుకే అంత దొడ్డుగా వెడల్పుగా పెట్టినాం. పైన మొత్తం కూడా బిల్లు వేసేస్తే అండర్ గ్రౌండ్ అవుతుంది. మోరీ అనేది బయట కనబడకుండా చేసే విధంగా అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ వాడకట్టు కుటుంబాలు, మా కుటుంబాలు, అదేవిధంగా రైతు కుటుంబాలు చాలా ఉంటాయి. అందరూ కూడా నన్ను గెలిపించి ఆదరించారు. గెలిచినాక ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేసి ఇవన్నీ పనులు చేస్తున్నాం. పనులు చేసేటప్పుడు కొన్ని విమర్శలు వస్తున్నాయి. సొంత లాభం అంటారు, మరి ఇవాళ ఈ వాడకట్టుకునే భూమి ఉందా, జాగ ఉందా? కొందరు మాట్లాడతారు సొంత లాభం కోసమే ముఖ్యమంత్రి అంటున్నాడు అని. మనకు పని కావాలి. మీరు ఎట్లయితే నన్ను గెలిపించుకొని మా సంజయ్ అన్న అని చెప్పి మొదట్లో ఓడిపోయినా గెలిపించుకున్న పనులు చేస్తే, ఇప్పుడు గెలిచిన నేను పనిచేయాలి కాబట్టి ముఖ్యమంత్రితో కలిసి పనిచేసి నిధులు తీసుకొస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు జగిత్యాల పట్టణానికి రాష్ట్రంలో ఎక్కడ ఈ ఒక మున్సిపాలిటీకి రానని నిధులు ఇక్కడ జగిత్యాల పట్టణానికి తీసుకొచ్చినాం. మా అక్క చెల్లెలకు అందరు కూడా ఈ ఫస్ట్ వార్డు నాయకులకు యువత తెలియజేస్తున్నా. ఈ రోడ్డు అదేవిధంగా దీని మీద మొత్తం బిల్ల కూడా వేయిస్తా, ఏ ఇబ్బంది లేకుండా కూడా చూస్తాం. ఎందుకంటే అందుకే డ్రైన్ మంచి వెడల్పుతో కట్టడం జరిగింది. అంతకుముందు 20 ఏళ్ళ కింద కట్టింది ఎట్లుండే మూమంటే కోల్పోతుంది అన్నట్టుండే కూలిపోయిండే కూడా అట్లాంటి దాన్ని బందోబస్తుగా చేసాం. మీ అందరి సహకారానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.